ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను ముగ్గు అలా సింపుల్ అక్కడైతే ఎంట్రెన్స్ దగ్గర అలా వేసాను. కొంచెం స్టెప్స్ ఎక్కి వచ్చేసరికి ఇక్కడ ఇలా అయితే ముగ్గు వేసాను. ఇలా మనం ముందుకు వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక 3 ప్లాంట్స్ అయితే ఉంటాయి. సో కొత్తగా ఈ ప్లాంట్ అయితే పెట్టాను. ఇలా అడ్డం పెడుతున్నామండి, ఎందుకంటే బయట నుంచి డాగ్స్ అట్లా వస్తున్నాయి అనేసి అలా పెట్టాను అనమాట. అందుకే ఆ ప్లాంట్ అక్కడ ఉంది, లేదంటే ప్లాంట్ ఇక్కడ ఉంటుందన్నమాట. సో కొంచెం ఇలా ముందుకు వెళ్తే ఇదంతా బాల్కనీ, మై ఫేవరెట్ ప్లేస్, మై గార్డెన్ అనమాట. ఇది కొత్తగా తీసుకొచ్చిన ప్లాంట్. ఇది ఇంత ముందుకున్న ప్లాంట్ అనమాట. ఇవన్నీ ఇంత ముందుకున్నవే, ఇది న్యూగా వచ్చింది. ఇది కూడా ఇది వరకు ఉన్నదే. సో ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర ఇలా సైడ్కి ఇలా కొన్ని పాట్స్ అయితే అరేంజ్ చేశాను. సో ఇక్కడికి వచ్చేసరికి హాయ్ చెప్పు మా బాబు. ఇక్కడికి వచ్చేసరికి ఈ కొన్ని కొత్త ప్లాంట్స్ అయితే తీసుకొని వచ్చాను మొన్న. సో ఇది అందరి ఇళ్ళల్లో ఉంటుంది కదా. సో ఈ ప్లాంట్ అనమాట తెంపేశాడు. మనీ ప్లాంట్, ఇది ఒక టైప్ ఆఫ్ మనీ ప్లాంట్ అనమాట. చాలా బాగుంది. సో ఇంత ముందుకు తీసుకొచ్చిన రోజ్ ప్లాంట్స్ అన్నీ ఎండిపోయాయి, మళ్ళీ చిగురు వచ్చిందనమాట, అంటే బ్రతికినాయి. సో ఇక్కడ తులసి ప్లాంట్, ఇది వచ్చేసి బటర్ఫ్లై పీ ఫ్లవర్, అంటే ఏదో పువ్వు అంటారు దీన్ని. దీంతో మనం బ్లూ టీ చేసుకోవచ్చు. ఇది చాలా హెల్త్కి, హెయిర్కి, స్కిన్కి చాలా చాలా మంచిది అనమాట. మీకు కావాలంటే నేను దీని డీటెయిల్స్ కూడా చెప్తాను, దేనికి యూజ్ అవుతుంది అన్నది కూడా నేను మీకు డీటెయిల్ వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మనీ ప్లాంట్. ఇలా ఇలా అయితే పైకి ఎక్కిద్దామనేసి అలా పెట్టాను. ఇది అది సేమ్. శంకు పూలు చాలామంది పూజలకి బాగా ఎక్కువగా యూజ్ చేస్తారు శంకు పూలు. ఇక్కడ వచ్చేసి అలోవీరా ప్లాంట్, అందులోనే మనీ ప్లాంట్ కూడా ఉంది. ఇందులో కూడా ఒక అలోవీరా ప్లాంట్ అయితే ఉందన్నమాట. సో ఇలా వచ్చేసరికి ఇక్కడ మందారం, ఎన్నో ఏమో పువ్వు కూడా పూసింది. ఇక్కడ చిన్న బర్డ్ ఉంది చూడండి, మొగ్గ ముట్టుకోవట్లేదు, చేయితోటి ముట్టుకోవద్దు అనేసి. ఇంకా చిన్నది ఉంది, చిన్న చెట్టే. మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది చూడండి మీరు, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటేమో 1-2 డేస్లో ఇది పువ్వు పూస్తుంది. పక్కన చిన్నది 2, ఇటు వస్తే ఇక్కడ ఒకటి ఉంది అన్నమాట 3. ఇది ఆల్రెడీ పూసింది. దీని పక్కన ఇంకొకటి ఉంది 4. ఇంత చిన్న ప్లాంట్ 4 అయితే ఉన్నాయి. సో ఇది ఇంకొక టైప్ ఆఫ్ మందారం. దీనికి కూడా ఒక బర్డ్ అవుతుంది. ఒక చిన్న మొగ్గు ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒక మొగ్గు ఉంది. యాస్టిస్ ఇందులో నందివర్ధన చెట్టు అయితే ఉంది. ఇంకా పువ్వులు అయితే పూయలేదు, జస్ట్ ఇంకొమ్మ అలా పెట్టాను, అది మంచిగా బ్రతికిందనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఇది ఒక టైప్ ఆఫ్ మందారం. దీనికైతే దాదాపు 20 డేస్లో 30-40 ఫ్లవర్స్ పూసాయోనండి. పర్ డే 2-3-4 అలా వస్తున్నాయి. డైలీ ఒక ఫ్లవర్ అయితే ఉంటుంది అదనమాట. సో ఈరోజు ఇది పూసిందా, రేపటికి ఇది ఉంది, ఎల్లుండికి ఇది ఉంది. చూడండి మొగ్గలు ఇక్కడ 1, 2, 3, 4, అంతకుముందు పూసింది ఇది 5, 6, 7, 8 దాకా అయితే కనిపించాయి అదనమాట. అసలు దానికి నేను ఎక్కువ ఏమి వాటరింగ్ తప్ప ఇంకేం చేయలేదు, అయినా మంచిగా వచ్చాయన్నమాట. ఇది మీకు తెలుసుగా రణపాల, అందరి ఇళ్ళల్లో ఉంటుంది చూడండి. ఈ ఆకు ఎలాగో పాడైపోతుంది కదా. సో ఇక్కడ ఇంకా కొత్త ప్లాంట్ వచ్చింది. మనం ఇక్కడ వరకు తీసేసి వేరే కుండీలో కూడా పెట్టుకోవచ్చు, చాలా ఈజీగా దీన్ని అయితే గ్రో చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఒక కుండీలో పెట్టాను. దీంట్లో ఎక్కువ పాడైపోయిన లీవ్స్ ఉంటాయి చూడండి, అవన్నీ ఇందులోనే నేను పెడుతున్నాను అనమాట. సో దీన్ని ఇక్కడ పెడదాము.
జస్ట్ ఇలా పెట్టి కొన్ని వాటర్ చేస్తే చాలు, అదే మంచిగా బ్రతుకుతుంది. సో ఇంతేనండి. సో ఇక్కడ రణపాల, దాని పక్కన మల్లె